మోసం చేసినందుకు 34 దాకా ఉంటారా? లేకపోతే తెలంగాణ అలా సమాజాన్ని నట్టేయడం ఏకకాలంలో ముంచినందుకు 34 దాకా అలా ఉంటారా? దీంతో ఏకకాలంలో క్లారిటీ చెప్పండి రైతులకు అన్న. ఎందుకు రుణమాఫీ 34 చేసిన దాకా ప్రభుత్వం చూస్తారో ఈ మిమ్మల్ని రోజు తెలంగాణ దేశంలో ప్రజలు? ఏదన్నా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకే చెందుతుంది. అసలు గౌరవం మేము ఒకటే చెప్తాం, లేదంటున్నారు కదా ప్రజలంతా ఇప్పుడు ఏకకాలంలో మిమ్మల్ని. రుణమాఫీ చేసిన ప్రభుత్వం గురించి కూడా మీరు ఒక్కసారి అర్చించాలన్నా. యా ప్రతిది కూడా వ్యతిరేకిస్తే ఎట్లన్నా? రైట్ రైట్ అయితే నగేష్ గారు, మీకు ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు తెలిసే ఉంటుంది కదా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అనేటువంటి ఒక సర్వే, అది తాజాగా విడుదల చేసినటువంటి దేశ పాలకుల నేర చరిత్ర ఆర్థిక నివేదికలకు సంబంధించి దేశంలోనే అత్యధికంగా 89 క్రిమినల్ కేసులతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి అన్నారు. అయితే ఈ కాసేపటి క్రితము రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వాళ్ళు అప్లికేషన్ కూడా, జాబ్ అప్లికేషన్ కూడా ఫిల్ చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళ చదువులు అలా ఉన్నాయి, అది క్రిమినల్ వేస్ట్ అన్నారు కదా. ఇప్పుడు వాళ్ళు రివర్స్ చెప్తున్నారు. ఒక విద్యాశాఖ మంత్రి, నాకు ఒక అవకాశం ఇవ్వాలమ్మా దీనిపైన మాట్లాడడానికి. ఒక వివేక్ విద్యార్థి సంఘ జాతీయ నాయకుడిగా, జాతీయ అధ్యక్షుడిగా నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ ఏదైతే పెట్టుకున్నారో దాంట్లో 10 లక్షల మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఎవరైతే బయటికి వస్తా ఉన్నారో దే ఆర్ క్రిమినల్ వేస్ట్ అనే ఒక పదాన్ని యూజ్ చేసేవారు ముఖ్యమంత్రి గారు. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ ముఖ్యమంత్రి గారు స్వయాన ఆయన దగ్గరే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పెట్టుకొని ముఖ్యమంత్రి గారే చెప్తారు, ఏమని చెప్తారు ముఖ్యమంత్రి గారు, వాళ్ళకి కనీసం ఫామ్ ఇస్తే కూడా ఫిలప్ చేయనటువంటి పరిస్థితిలో ఉన్నాము అంటే, అంటే మీరు కనీసం ఫామ్ ఫిలప్ చేయలేనటువంటి పరిస్థితిలో మీరు విద్యని బోధిస్తా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు ఒక విద్యాశాఖ మంత్రిగా మీ యొక్క ఓన్ డిపార్ట్మెంట్, మీ యొక్క ఓన్ పోర్ట్ఫోలియోని కింద పరిచే విధంగా మీరు మాట్లాడడం ఏమాత్రం కూడా సబం కాదు. అంటే మీరు చక్కగా చేయట్లే కాబట్టి విద్యార్థులు ఆ మాత్రం కూడా వాళ్ళు ఫామ్లు ఫిలప్ చేయకుండా పోతా ఉన్నారా? అంటే మీరు ఏమాత్రం మీరు మానిటర్ చేస్తున్నారు, ఏమాత్రం మీరు ఒక విద్యా వ్యవస్థ నడిపిస్తూ ఉన్నారు అంటే ఇదేనా మీరు తెలంగాణలో విద్యా వ్యవస్థ నడుపుతా ఉన్నది? ఇదేనా విద్యార్థులని అందరినీ మీరు మోటివేషన్కి ఇచ్చేది? Do you call the students as criminal way?